డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మెడికల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం చిలుకూరు సేవా సమితి మరియు శ్రీ రాధాకృష్ణ మెడికల్ మరియు స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గుండె వ్యాధుల నిర్ధారణ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి మంచి సేవలు చేస్తున్న చిలుకూరు సేవా సమితిని మరియు శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పైచిలుకు రోగులకు ఈసీజీ మరియు 2D ఎకో పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి సేవా సమితి అధినేత చిలుకూరి సత్యనారాయణ, రామకృష్ణ, రాధాకృష్ణ మెడికల్ అధినేత అల్లక వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ, టీడీపీ నాయకులు అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ ఏ విధమైన ఖర్చు ఉండదు. విజయవాడ ఇక్కడ ఎక్కువ ఈసీజీ యాంజియోగ్రామ్ దాకా వెళ్ళి కేసులు అక్కడికి నమస్కారం. ఈరోజు రాధాకృష్ణ మెడికల్స్ మరియు భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాత చిలుకూరి సేవా సమితి మన వెంకటేశ్వర మన రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ మెడికల్స్ వెంకటేశ్వరరావు గారు, మళ్ళా చిలుకూరి సేవా సమితి సత్యనారాయణ గారు, వీరిద్దరూ కూడా వీరి సౌజన్యంతో వీరి యొక్క ఏర్పాట్లతోటి ఈరోజు ఈ గుండెకి సంబంధించిన వ్యాధులకు మరియు కిడ్నీలకి మరియు ఇతర వ్యాధులకి సంబంధించి చికిత్స చేయడం కోసం ఫ్రీ క్యాంప్ పెట్టారు. వేళ విజయవాడ నుంచి స్పెషలిస్టులైన డాక్టర్లు తీసుకుని వచ్చి వీరు సొంత ఖర్చులతోటి వేళ ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ శ్రీకారం చుట్టిన తర్వాత దీని ఓపెనింగ్కి మంత్రి గారు రావాలి. మంత్రి గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండటం వల్ల రాలేకపోయారు. దాని నిమిత్తం నేను వచ్చి ఇందులో పాల్పంచుకుంటాం నా అదృష్టంగా భావిస్తూ, ఇది వీరు చేసే సేవ ఈవేళది కాదు, గత 1998 నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో, ఫ్రీ క్యాంపులు ఎన్నో నడుపుకున్నారు. వీరందరికీ కూడా వీరిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి దేవుడు ఇంకా సేవ చేసేలాగా భాగ్యం కలగజేయాలని, వారికి ఆ శక్తిని ఇవ్వాలని, ఈ ప్రజలకి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ చేసే సేవకి నేను చాలా సంతోషించి వీరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.